హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. మనలాంటి చాలా స్టూడెంట్స్కి డెలాయిట్ లాంటి పెద్ద కంపెనీలో ఇంటర్న్షిప్ చేయాలని ఆశ ఉంటుంది కదా. సో ఈ ఆపర్చునిటీ అయితే మన కోసమే. సో అస్సలు మిస్ చేసుకోకండి. డెలాయిట్ వాళ్ళైతే ఫ్రీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. దీంట్లో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అనుకుంటే, ఫ్రెషర్స్ అయినా సరే, లేకపోతే డిగ్రీ పర్సూయింగ్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఆర్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. మన రెజ్యూమేలో డిలాయిట్ అనే కంపెనీ పేరు ఉంటే మీరే అర్థం చేసుకోండి రెజ్యూమే ఎంత బూస్ట్ అవుతుందో. ఈ ఇంటర్న్షిప్ అయితే వర్చువల్ ఇంటర్న్షిప్. విత్ ఇన్ 2 hours సర్టిఫికేట్ మన చేతికి వచ్చేస్తుంది. దీంట్లో ఏ ఫీజు కూడా రింపాల్సిన అవసరం లేదు, ఇంకా ఎలాంటి ఎగ్జామ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకి టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ కంప్లీట్ చేసి మనం కరెక్ట్గా కంప్లీట్ చేస్తే సర్టిఫికేట్ ఇన్స్టెంట్గా మన పేరు మీద అయితే వచ్చేస్తుంది. దీంట్లో బెస్ట్ పార్ట్ అయితే నాకు ఇదే అనిపించింది. ఇలా టాస్క్ కంప్లీట్ చేయంగానే సర్టిఫికేట్ అయితే ఇన్స్టెంట్గా ఇచ్చేస్తున్నారు. ఈ వర్చువల్ ఇంటర్న్షిప్లో మనకి కంప్లీట్గా 3 కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే డేటా అనలిటిక్స్, సెకండ్ అయితే సైబర్ సెక్యూరిటీ, ఇంకా థర్డ్ అయితే టెక్నాలజీ. సో మీకు ఏ ఫీల్డ్ రిలేటెడ్లో ఉన్నారో ఆ ఫీల్డ్ తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను ఏ కోర్స్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి. క్రోమ్కి వెళ్ళి డిలాయిట్ ఫారెజ్ వర్చువల్ ఇంటర్న్షిప్ అని సెర్చ్ చేయండి. మీకు ఒకవేళ సెర్చ్ చేసిన తర్వాత రాకపోతే నేను లింక్ కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. సో ఇక్కడ వర్చువల్ ఇంటర్న్షిప్స్ అని ఉన్నాయి. సో మనకి ఇక్కడ 3 ఇంటర్న్షిప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి సైబర్, ఇంకా సెకండ్ వచ్చేసి డేటా అనలిటిక్స్, ఇంకా థర్డ్ వచ్చేసి టెక్నాలజీ. ఫస్ట్ సైబర్ సెక్యూరిటీకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఉంది కదా, కంప్లీట్ వర్క్ దట్ సిమ్యులేట్స్ లైఫ్ ఆన్ ద జాబ్. అంటే 30 to 60 minutesలో అయితే మనం టాస్క్ కంప్లీట్ చేయొచ్చంట. ఆ తర్వాత సర్టిఫికేట్ అయితే డైరెక్ట్గా మన నేమ్ మీద వచ్చేస్తుంది పీడిఎఫ్లో. ఫస్ట్ అకౌంట్ లేకపోతే అయితే రిజిస్టర్ అవ్వండి. అకౌంట్ ఆల్రెడీ ఉంటే లాగిన్ అయిపోయింది. ఇక్కడ యూ క్యాన్ డూ ఇట్ అని ఉంది కదా, సో అక్కడ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత అయితే మనకి టాస్క్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క పర్టికులర్ ఇంటర్న్షిప్ కంప్లీషన్ తర్వాత మనం ఏం నేర్చుకుంటామనంటే, సైబర్ సెక్యూరిటీలో హౌ టు సపోర్ట్ అ క్లయింట్ ఇన్ అ సైబర్ సెక్యూరిటీ బ్రీచ్, ఇంకా హౌ టు రీడ్ వెబ్ యాక్టివిటీ లాగ్స్. టాస్క్ ఓవర్వ్యూలో అయితే డీటెయిల్గా రాసుంది వాట్ యూ విల్ డూ అనేసి. ఇంకా మెసేజ్ ఫ్రమ్ డెలాయిట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు వీడియో అనేది షేర్ చేశారు. టాస్క్ని ఎలా అయితే కంప్లీట్ చేయాలో మీరు ప్లే చేసి చూసుకోవచ్చు. మనకి ఇలాంటి టాస్క్ సాల్వ్ చేయడం కొత్త అయితే అసలు టెన్షన్ పడే అవసరమే లేదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ టాస్క్ అని డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని రిసోర్సెస్ కూడా ఇచ్చారు టాస్క్ రిలేటెడ్. అది మనకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఈ పీడిఎఫ్స్ ఇంకా డయాగ్రామ్స్ ఓపెన్ చేసుకొని మనమైతే చూసుకోవచ్చు టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలనేసి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి డేటా అనలిటిక్స్. సో దీంట్లో కూడా సైబర్ సెక్యూరిటీ లాగానే అన్ని ఇన్ఫర్మేషన్స్, డీటెయిల్స్, రిసోర్సెస్ అయితే ఇచ్చేస్తారు. సో టాస్క్ కూడా దీంట్లో 2 టాస్క్ ఉంటుంది. ఇంకా టైం లిమిట్ వచ్చేసి 1 to 2 hours ఉంటుంది. మీరు చూడొచ్చు. ఈ మధ్యలో చాలా హైప్లో ఉన్న డేటా అనలిటిక్స్ పైన కూడా ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేశారు. సేమ్ సైబర్ సెక్యూరిటీ లాగానే దీంట్లో కూడా టాస్క్ అనేది ఉంటుంది. టాస్క్ కంప్లీషన్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ అయితే దొరుకుతుంది. ఇంకా మనకి ఫ్రీ రిసోర్సెస్ కూడా ఇచ్చారు. ఇంకా పీడిఎఫ్స్, డయాగ్రామ్స్ అవన్నీ ఇచ్చారు, అంటే ఎలా ఏ టాస్క్ చేయాలని. డిఏలో అయితే మనకి 2 టాస్క్ ఉన్నాయి. దీంట్లో కూడా మెసేజ్ ఫ్రమ్ డెలాయిట్ ఆస్ట్రేలియా ఎంప్లాయీస్ తరఫు నుంచి అయితే మెసేజ్ ఉంది మనకి హెల్ప్ చేసేందుకు టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో. సో ఇక్కడ కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు, టాస్క్ ఎలా ఉండబోతుందని. ఇంకా దీంట్లో కూడా రిసోర్సెస్ అనేది ఇచ్చారు. రీసెంట్గా నేను కూడా డిఏలో ఇంటర్న్షిప్ చేశా కాబట్టి చెప్తున్నా. విత్ ఇన్ 2 hours అయితే టాస్క్ కంప్లీట్ అయిపోయింది. మనకి డౌట్ వచ్చిన ప్రతిసారి పీడిఎఫ్ ఓపెన్ చేసి అయితే స్టెప్స్ అనేది ఫాలో అవ్వచ్చు. ఇక లాస్ట్ వచ్చేసి టెక్నాలజీలో కూడా మనకి 2 టాస్క్ ఉన్నాయి. సో టెక్నాలజీ టాస్క్ కంప్లీషన్ కూడా 1 to 2 hours అయితే చూపిస్తున్నారు. 1 to 2 hours ఆర్ 3 hours మనకి ఫ్రీ టైంలో ఎప్పుడు టైం ఉంటే అప్పుడైతే టాస్క్ చేసుకోవచ్చు. టైం లిమిట్ అయితే అస్సలు లేదు. ఇంకా అటెంప్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఒకవేళ మనం టాస్క్ సబ్మిట్ చేసిన తర్వాత ఆన్సర్స్ మనది రాంగ్ అయిపోతే రీఅటెంప్ట్ కూడా చేయొచ్చంట. దీని బెస్ట్ పార్ట్ ఏంటంటే, మనం గూగుల్లో కష్టపడి సెర్చ్ చేసి చాట్ జీపీటీ అవన్నీ చూడకుండా వీళ్ళే మనకి రిసోర్సెస్ అనేది ప్రొవైడ్ చేశారు. పీడిఎఫ్లో అయితే స్టెప్ బై స్టెప్ ఉంది, మనం ఎలా చేయాలో, ఎలా ఏ టాస్క్ కంప్లీట్ చేయాలో అని. ఆ పీడిఎఫ్ మాత్రం రిసోర్సెస్ చాలా హెల్ప్ అవుతుంది. నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్.